Hello, story lovers. Welcome back to my channel. Madly in Love, part 67. బాగా గార్డెన్‌లో పనిచేయడం వల్ల నవీన్ నీరసంగా బయటకొచ్చి అక్కడే కుప్పకూలిపోవడంతో సార్ అని అంటూ కొంతమంది స్టాఫ్ వచ్చి పట్టుకుని సంఘవికి కనిపించకుండా స్టాఫ్ ఉండే క్వార్టర్స్ వైపు తీసుకువెళ్ళి రాక్షసి దయ్యం ఒక్క ఆడపిల్ల లక్షణం కూడా లేదని తిడుతూ మగవాళ్ళ డ్రెస్ ఇచ్చి లోపల వేడి నీళ్లున్నాయి వెళ్ళి స్నానం చేసి రండి సార్. ఇలా మాసిపోయిన బట్టల్లో మీరు వెళ్ళలేరు అని చెప్పారు వాళ్ళు. నవీన్ వచ్చి కొంతకాలం అయినా అతని నెమ్మదితనం అందరికీ బాగా ఇష్టం. అలాగే సంఘవి కమాండింగ్ అంటే అంత కోపం ఉంది. నవీన్ వద్దని చెబుతున్నా కూడా వాళ్ళు మొండిగా ప్లీజ్ వెళ్ళండి సార్ అని రిక్వెస్ట్ చేయడంతో వెళ్ళి స్నానం చేసి వచ్చాక కాస్త హాయిగా ఉంటే ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోండి సార్ అంటూ అప్పటికే డాక్టర్ రావడంతో టాబ్లెట్స్ వేయించి డాక్టర్ చేత ఇంజెక్షన్ కూడా చేసి ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. ఆ మెడిసిన్స్ పని చేయడానికి కాస్త టైం పడుతుంది, మీరు ఒక గంట రిలాక్స్ అవ్వండి అంటూ మళ్ళీ సంఘవి భయానికి అకాడమీ దగ్గరికి వచ్చేశారు. ఇంటికి వచ్చి బాధపడుతున్న దక్షని అడగడానికి వీలు కుదరక రక్ష లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి తన పక్కనే ఉన్న దక్ష ఫోన్లో మ్యూజిక్ పెట్టి ఇప్పుడు చెప్పక్క, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు, అసలు ఏమైంది, ఈ టైంకి ఇంటికి వచ్చావేంటి, సాయంత్రం 4 గంటల తర్వాత కదా నువ్వు ఇంటికి వస్తావు అని అడిగింది. దక్ష ఏడుస్తూ రక్షని కౌగిలించుకోవడంతో రక్షకి ఇంకాస్త కంగారు పుట్టి అక్క నువ్వేడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తుంది, ఏం జరిగిందో చెప్పవే అని అంది. నాకు కర్ణగారి ప్రేమ కావాలి, నేను కర్ణగారు లేకుండా బ్రతకలేనని ఏడుస్తుంటే రక్ష కన్ఫ్యూజ్ అవుతూ అక్క ముందు నువ్వు శాంతించు, ఈ వాటర్ తాగు అంటూ మంచం పక్కన ఉన్న బాటిల్లో నుంచి వాటర్ తాగించి ఇప్పుడు చెప్పు అసలేమైందని అడగడంతో ప్రీతి తీసుకెళ్లిన దగ్గర నుంచి కర్ణ కాపాడి కోపంగా వెళ్ళిపోయే వరకు చెప్పడంతో రక్ష రకరకాలుగా ఫీల్ అయిపోయింది. మేమందరం చెప్తూనే ఉన్నాం కదా కర్ణగారు నీ విషయంలో అలా చేయరక్క అంటే విన్నావా, చేతులారా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏడిస్తే పోయింది ఏదైనా వస్తుందా, ఇప్పుడు ఎలా అక్క మరి, కర్ణగారిని దారిలోకి ఎలా తెచ్చుకుంటావని అడిగింది రక్ష. ఎలాగైనా ఆయన మనసు మళ్ళీ మార్చాలి, ఆయన లేకుండా నేను ఉండలేనే, అందుకే కదా ఆయన జాబ్ కోసం రమ్మంటే మాట్లాడకుండా వెళ్ళిపోయింది, ఆయన పక్కనుండే అవకాశం వస్తుందని. నేను అంతలా ఆయన్ని అవమానించినా కూడా నన్ను కాపాడుకోవడానికి వచ్చి అది పైకి చూపించలేదు తెలుసా, అది ఆయన ప్రేమ. ఆయనలాగా నేను ఎప్పటికైనా ప్రేమించగలుగుతానో లేదో కూడా తెలియట్లేదు అంది. ఖచ్చితంగా నువ్వు ప్రేమించలేవక్క, ఎందుకంటే ఆయన స్టేటస్ గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించాడు, అది నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు, ఇక ఎమోషనల్గా ట్రై చేయడమే అనగానే అంటే ఏం చేయమంటావు అని అడిగింది దక్ష కన్ఫ్యూజ్ అవుతూ. మీరు గనక ముందులాగా నాతో ఉండకపోతే శాశ్వతంగా దూరం అయిపోతానని చెప్పు అనగానే దక్ష షాక్ అయ్యి అప్పుడు నేను ట్రై చేయక్కర్లేదు, ఆ పని ఆయనే చేస్తారు, ఇదిగో ఇలాగే ముందు వెనక ఆలోచించకుండా అనుమానించి ఇప్పుడు ఏడుస్తున్నాను, నువ్వు మళ్ళీ చెత్త ఐడియాలు ఇవ్వకు అని అంది దక్ష. బ్యాడ్ ఐడియానా అని రక్ష పెదవి విరిస్తే వెరీ బ్యాడ్ ఐడియా అని చెప్పి నువ్వేం చెప్పకు, నేను నా తంటాలేవో పడతాను అంది. అంత క్లారిటీ ఉన్నదానివి ఏడవడం ఎందుకు, ముందే ఆ తెలివి ఆ తెగువ చూపించచ్చు కదా, నీ వల్ల అసైన్మెంట్ చేసేదాన్ని కూడా దాని పక్కన పెట్టి కూర్చున్నానని మూతి తిప్పుతూ వెళ్ళి తన అసైన్మెంట్ రాసుకుంటూ కూర్చుంది రక్ష. దక్ష కనిపించింది అని చెప్పే వరకు విరాట్ దీక్షిత మనశ్శాంతిగా ఊపిరి పీల్చుకోలేకపోతే ఇంతకు ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో ప్రీతి అని కర్ణ కోపంగా చెప్పడంతో ఏం దయ్యం పట్టింది దానికి అన్నాడు. సో ప్రీతి కండిషన్ ప్రెజెంట్ ఏంటి అని విరాట్ డౌట్గా అడగడంతో కర్ణ ఒక కార్నర్ స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోవడంతో మీ చెల్లెలు సేఫ్ అని దీక్షితకి చెప్పాడు. అసలు ఏమైందంట, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరు తీసుకెళ్లారని దీక్షిత కంగారుగా అడగడంతో విరాట్ ప్రీతి గురించి చెప్పడంతో దానికి జన్మకి బుద్ధి రాదు అని అంది దీక్షిత. ప్రతి ఆడదాని లైఫ్లో మరొక ఆడది కంపల్సరీ ఉంటుంది, కాకపోతే మనిషి మనిషికి ఆ పాత్ర మారుతూ ఉంటుంది. నీ విషయంలో మా అమ్మ, దక్ష విషయంలో మాత్రం పాపం చాలామంది ఉన్నారు అన్నాడు.
విరాట్ మాటలు వినగానే దిగులు ఎక్కువైపోయి పాపం పిచ్చిది అంతమంది దరిద్రులను దాటుకొని కర్ణగారిని చేరుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతుందో ఏంటోనని నాకు దిగులుగా ఉంది. ఇంట్లో మా చెల్లెలతో మాత్రమే కొట్లాడడానికి నానా కష్టాలు పడేది. ఇప్పుడు ఇంతమందిని ఎలా నెగ్గుకొస్తుందో ఏంటో అని దిగులు పడింది దీక్షిత. కర్ణ వాడి ప్రేమని అవమానించి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకున్న దానికి కోపంలో ఉన్నాడు. ఒకసారి వాడి కోపం పోయిందంటే దక్షని ఎవరు కనీసం కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయకుండా చూసుకుంటాడు. నువ్వేం బెంగపడకు, మన గురించి ఆలోచించు. గుడికి వెళ్దాం అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది కదా అని అన్నాడు. దీక్షిత టైం చూసి సాయంత్రం అయిపోతుంది. అసుర సంధ్య సమయంలో జాతకాల గురించి అడగడం ఎందుకు? రేపు ఉదయం వెళ్దాం. నాకు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. బయటికి వెళ్ళి అలా సరదాగా తిరిగేసి వద్దామా అనగానే, మరి అందరూ నన్ను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అడుగుతారు, నీకు ఓకేనా అనగానే దీక్షిత దిగులు పడ్డంతో నవ్వుతూ డోంట్ వరీ, అందరూ నిద్రపోయాక వెళ్దాం అన్నాడు. దీక్షిత మొహం వెంటనే వెలిగిపోయింది. సాయంత్రం 7 అవుతోంది. దక్ష ఇక ఏడవకుండా తన లక్ష్యాన్ని తను సాధించాలని డిసైడ్ అయిపోయింది. నాకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఇక నుంచి అయినా డెసిషన్స్ తెలివిగా తీసుకోవాలి. ఎవరో చెప్పిన మాటల్లో అస్సలు పడిపోకూడదు. మా మధ్య గొడవలు అయినా సరే ఆయనతో తేల్చుకోవాల్సిందే కానీ ఇదంతా జరగాలంటే ముందు అయ్యగారు కరగాలి కదా అని దిగులుగా అనుకుంది. ఇంతలో మొబైల్ నోటిఫికేషన్ రావడంతో కర్ణ అయ్యుండొచ్చన్న ఆశతో మొబైల్ తీసుకోగానే హాయ్ అని ఒక మెసేజ్ వచ్చింది. అది అన్నోన్ నెంబర్ అయ్యేసరికి కన్ఫ్యూజ్ అవుతూ చూసి ఏం రిప్లై ఇవ్వకుండా పక్కన పెడితే ఏంటి మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు అంటూ వచ్చింది మరొక మెసేజ్. దాంతో దక్ష నొసలు చిట్లిస్తూ ఎవరు మీరు, ఎవరు కావాలి, మీరెవరో నాకు తెలియదు, తెలియని వాళ్ళకి మెసేజ్ చేయడం తప్పు అని కోపంగా చెప్పింది. దాంతో అవతల వైపు నుంచి నవ్వుతున్న సింబల్స్ రావడంతో దక్షకి ఇంకాస్త కోపం పెరిగిపోయి, చూడు నీకు పని పాట లేదేమో కానీ నాకంత టైం లేదు, అసలే పిచ్చి చిరాకులో ఉన్నానని దక్ష మరొకసారి కోపంగా మెసేజ్ పెట్టడంతో ఓకే ఓకే కూల్, నేను మీ బావ అనగానే ఆమె చిరాకు ఇంకాస్త పెరిగిపోయి వీడేంటి జిడ్డుగాడిలాగా ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అయితే మాత్రం స్ట్రైట్‌గా పేరు చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ అంటారా అని దక్ష సీరియస్‌గా అడగడంతో, లుక్ దక్ష, నువ్వు కావాలని నాతో కన్వర్జేషన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయడం నాకు అర్థమవుతూనే ఉంది. నేను వచ్చినప్పుడు హాయిగా నా పక్కన కూర్చొని మాట్లాడు, నేను మెసేజ్ చేసినప్పుడు నాకు రిప్లై ఇస్తూ ఉండు అన్నాడు. దక్షకి ఇంకాస్త కోపం వచ్చేసి ఫోన్ పక్కన పడేసి వెళ్ళిపోవడంతో, దక్ష నాకు ఒక్క పావుగంట నుంచి నీ మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుందని ఇందిర అనగానే, అవునా ఈ తాలింపు సౌండ్లో నాకు వినిపించలేదమ్మా అంటూ గదిలోకి వెళ్ళేసరికి ఉదయ్ కాల్ చేస్తున్నాడు. అప్పటికే అతని నెంబర్ నుంచి 10 మిస్డ్ కాల్స్ ఉండడంతో ఎక్కడలేని అసహనం పుట్టుకొచ్చింది. అసలు కోపం రాని దక్ష కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి, మీరు అసలు మనుషులేనా, రిప్లై ఇవ్వడం ఇష్టం లేదంటుంటే మీరు కాల్ చేస్తున్నారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటున్న దక్ష మాటలు పట్టించుకోకుండా, నేను మామయ్య పర్మిషన్ తీసుకున్నాను, మీ ఇంటి ముందు వెయిట్ చేస్తున్నాను, 10 మినిట్స్ టైం, నువ్వు రెడీ అయ్యి బయటికి రావాలి అనగానే మీరు చాలా చొరవ తీసుకుంటున్నారండి, నాకు అది నచ్చట్లేదు అంది దక్ష. ఓహో, ఇప్పటి నుంచి అండి అంటూ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటున్నావా, గుడ్ గుడ్ అన్న ఉదయ్ మాటలకి అర్థమేంటో అర్థం కాలేదు దక్షకి. ఇంతలో దక్ష అన్న పిలుపుకి బయటకొచ్చేసరికి నారాయణ కనిపించడంతో, ఉదయ్ బావ నిన్ను బయటకు తీసుకెళ్తానని నన్ను అడిగాడు, వెళ్ళిరా అనగానే, కానీ నాన్న ఈ సమయంలో అని అంది దక్ష నసుగుతూ. నువ్వు మీ అక్క అర్ధరాత్రుడు ఆ ఇద్దరు స్నేహితులతో కలిసి తిరిగినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు మాత్రం తెగ వస్తున్నట్టుందే అన్నాడు నారాయణ. ఓహో, అప్పుడు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు స్వయంగా మీరే పంపిస్తున్నారా అన్నాడు నవీన్. నవీన్, నువ్వు ఈ మధ్య దక్షతో మాట్లాడడం ఆలస్యం, మధ్యలో ఊడిపడుతున్నావు. నా కూతురుతో నేను మాట్లాడకూడదా, ఆ స్వాతంత్ర్యం కూడా నాకు లేదా అని నారాయణ అనడంతో, ఓహో తను మీకు కూతురు అని ఇప్పుడు గుర్తొచ్చిందా నాన్న, వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు మాత్రం మీకు మీ ఎదురుగా ఉన్నది కూతురు
అని జ్ఞాపకం రాదు కదా. మేమేమైనా అంటే మాత్రమే తను నీకు కూతురని జ్ఞాపకం వస్తుంది అన్నాడు నవీన్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.